ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. హీరోయిన్స్ తోనే ఐటమ్ చిందులు వేయించాల్సి వస్తుందా? తమన్నా సమంతాలతోనే మన హీరోస్ సరిపెట్టుకోవాలా? టాలీవుడ్ హీరోస్ కంటూ కరెక్ట్ ఐటమ్ గర్ల్ కనిపించడం లేదా? టాలీవుడ్ హీరోలు గత కొంతకాలంగా ఐటమ్ సాంగ్స్ విషయంలో పెద్దగా ఆశించడం లేదు. ఫామ్ కోల్పోయిన హీరోయిన్లను తీసుకొచ్చి బండి లాగించేస్తున్నారు. జైల్ అవకుశ, పుష్ప, ఆచార్యలో జరిగిందిదే. అయితే అసలు సిసలు ఐటమ్ గర్ల్స్ తో ఎందుకు ఐటమ్ చిందులు వేయించడం లేదంటూ మన హీరోలను ఆడియన్స్ అడుగుతున్నారు. మన హీరోలేమో హీరోయిన్లతోనే ఐటమ్ చిందులు వేయిస్తే మరింత మైలేజ్ వస్తుందని భావించారు. అయితే గత కొంతకాలంగా ఐటమ్ చిందులకు స్పెషల్ గర్ల్స్ రిక్రూట్ చేసుకుంటున్నారు. వారిలో జాక్వలిన్, ఊర్వశి రౌతేలా ఎక్కువగా హైలైట్ అవుతున్నారు. అవి కొంతవరకు వర్కౌట్ అవడంతో చిరంజీవి వాల్తేరు వీరయ్యలో పార్టీ సాంగ్ తో అలాగే ట్రై చేశాడు. అది కాస్త సూపర్ సక్సెస్ కావడంతో ఊర్వశికి డిమాండ్ వచ్చి పడింది. బాలీవుడ్ ఐటమ్ గర్ల్ గా సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగ్ పెంచుకున్న ఈ సుందరి అఖిల్ ఏజెంట్, పవన్ బ్రో, రామ్ స్కందలో స్పెషల్ సాంగ్స్ చేసి కలరింగ్ ఇచ్చింది. తాజాగా గోపీచంద్, శ్రీను వైట్ల సినిమాకు ఈ భామ ఐటమ్ గర్ల్ గా కన్ఫర్మ్ కావడంతో సినిమా ఆడియన్స్ లోకి వెళుతుందనే కామెంట్స్ పడుతున్నాయి. గత కొంతకాలంగా ఊర్వశి సోషల్ మీడియాలో క్రికెటర్స్ తో కాస్త క్లోజ్ గా మూవ్ అవుతూ కొందరిని పనిగట్టుకుని కామెంట్ చేస్తూ ట్రెండింగ్ లోకి వెళ్లి కూర్చుంది. ఇప్పుడు ఆ అమ్మడు తమ సినిమాల్లో ఐటమ్ చిందులు వేస్తోందంటే ఆటోమేటిక్ గానే సదరు సినిమా మార్కెట్ లో నోటెడ్ అవుతుంది. ఆ రీజన్ తోనే గోపీచంద్ సినిమాకు బీటౌన్ ఐటమ్ బాంబును తీసుకున్నట్లుగా చెప్తున్నారు. బేబీ ఫిల్మ్ తో నిర్మాతగా నోటెడ్ అయిన ఎస్కేఎన్ తాజాగా కల్ట్ బొమ్మ అనే టైటిల్ రిజిస్టర్ చేయించాడు. ఇప్పటికే 3 సినిమాలను లైన్ లో పెట్టిన ఈ నిర్మాత ఏ సినిమా కోసం ఈ టైటిల్ రిజిస్టర్ చేయించినట్లు? బేబీ హిట్ తర్వాత ఎస్కేఎన్ మంచి దూకుడు మీద ఉన్నాడు. ఒక్కసారిగా 3 సినిమాలను లైన్ లో పెట్టడమే కాకుండా అందులో ఒక సినిమాకు కల్ట్ బొమ్మ అనే టైటిల్ రిజిస్టర్ చేయించాడు. అయితే ఏ సినిమాకు ఈ టైటిల్ పెట్టాడు అన్నదే ఆసక్తికరంగా మారింది. బేబీ లాంటి మరో హిట్ కొడదామనే ఈక్వేషన్స్ తో ఎస్కేఎన్ టీం ఉంది. తాజాగా మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ లో ఇంట్రెస్టింగ్ లైనప్ తో క్రేజీ ప్రాజెక్ట్స్ నిర్మించబోతున్నారు. ప్రెజెంట్ పైప్ లైన్ లో మల్టిపుల్ ప్రాజెక్ట్స్ నిర్మిస్తున్నారు. వాటిలో రష్మిక మందన్న లీడ్ రోల్ మూవీకి ది గర్ల్ ఫ్రెండ్ టైటిల్ అనౌన్స్ చేశారు. యానిమల్ హిట్ తర్వాత ఫుల్ క్రేజ్ రావడంతో రష్మిక ఎంతవరకు ఎస్కేఎన్ తో జర్నీ చేస్తుంది అన్నది చెప్పలేని పరిస్థితి. ఇక సంతోష్ శోభన్, అలేఖ్య హారిక జంటగా ఓ సినిమా, ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్స్ గా మరో సినిమా ప్రొడక్షన్ లో ఉంది. మరి ఈ కల్ట్ బొమ్మ అనే టైటిల్ ఏ సినిమాకు పెట్టబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. ఇవి రెండు కాకుండా కల్ట్ బొమ్మ టైటిల్ తో మరేదైనా కొత్త ప్రాజెక్టు అనౌన్స్ చేస్తారా అనేది చూడాలి. ఏమైనా బేబీ ప్రమోషన్ లో కల్ట్ బ్లాక్ బస్టర్ కల్ట్ బొమ్మ అనే పదాన్ని తన స్పీచ్ల్లో ఎస్కేఎన్ బాగా వాడి ఆ పదాలను పాపులర్ చేశాడు. ఈసారి అదే టైటిల్ తో సినిమా చేస్తూ ఉండటం ఇంట్రెస్టింగ్ గా ఉంది.